ఇటీవల పవన్ కళ్యాణ్ తో భేటీపై మాజీ ఎంపీ కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. జనసేన టీడీపీ బీజేపీ పొత్తుల అంశంపై పవన్ తో చర్చించానని లేఖలో తెలిపారు. ఏపీలో జనసేన 40 నుంచి 60 స్థానాల్లో బలంగా ఉందని 40 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని సూచించారన్నారు హరిరామ జోగయ్య. అధికారంలో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పానన్నారు. జనసేన కార్యకర్తలకు స్పష్టమైన హామీ రావాలని, 3 పార్టీలు కలిస్తే గెలుపు మరింత సులువవుతుందని పవన్ కు సూచించానన్నారు హరిరామ జోగయ్య. తన అభిప్రాయాలతో పవన్ ఏకీభవించారని లేఖలో తెలిపారు హరిరామ జోగయ్య. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ తో భేటీకి సంబంధించి హరిరామ జోగయ్య లేఖలో ఏ అంశాలు పేర్కొన్నారు? అదే ఇటీవల పవన్ కళ్యాణ్ తో తాను మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమైనట్లు హరిరామ జోగయ్య కొద్దిసేపటి క్రితం ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. అయితే దాదాపు 2 గంటల పాటు పవన్ కళ్యాణ్ తో తాను చర్చలు జరిపానని, ఈ చర్చలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు పోటీ ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలి, ఆ తర్వాత అధికారాన్ని ఏ విధంగా పంచుకోవాలని దాని మీద ఈ పలానా అనేక విషయాలపైన పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా జనసేన గత ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో 10,000 ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు, 15,000 ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు ఇలా అన్ని కూడా తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, దాదాపు 60 నుంచి 40 నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంది, ఆయా నియోజకవర్గాల్లో తిరిగి పోటీ చేస్తే విజయం తథ్యమనేది కూడా తాను పవన్ కళ్యాణ్ కు సూచించినట్లు కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇదే సందర్భంలో అటు టీడీపీ జనసేన కలిసే ఉన్నాయి, అలాగే బీజేపీతో కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే విజయం ఇంకా సులభతరం అవుతుందని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ తో చర్చించినట్లు లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే దాదాపు 40 సీట్లకు తగ్గకుండా జనసేన రాష్ట్రంలో పోటీ చేయాలనేది కూడా ఆయన సూచించడం జరిగింది. అయితే తన అభిప్రాయాలను అన్నింటికీను పవన్ కళ్యాణ్ కొంత సానుకూలంగానే స్పందించారని చెప్తున్నారు. అయితే జన సైనికులకి ఎక్కడా కూడా భంగం కాటేలుకోకుండా, వారికి ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తాము తీసుకుంటున్నాము, అలాగే అధికారం కూడా ఆ విధంగానే ఉంటుంది అనేది కూడా ఆయన పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్య దృష్టికి తీసుకొచ్చినట్లు కూడా ఈ లేఖలో ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఉమ్మడి మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, ఏ నియోజకవర్గం అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయాల్సిన నియోజకవర్గం ఏదనేది కూడా ఆయన పవన్ కళ్యాణ్ తో చర్చించినట్లు చెప్పారు. నరసాపురం ఆయనకి సొంత నియోజకవర్గం, ఆయన ఆస్తులన్నీ కూడా ఆస్తులు అంటే పుట్టి పెరిగిన ఆ ప్రాంతాన్ని నుంచి పోటీ చేయాలని ఒకటి, ఆ తర్వాత పోయిన చోటే ఎదుక్కుంటే ఇంకా మంచిదని భీమవరం నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేయాలని చెప్పి కూడా ఆయన సూచించినట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే హరిరామ జోగయ్య జరిపిన చర్చలన్నింటి కూడా పవన్ కళ్యాణ్ సానుకూలంగానే స్పందించినట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. అనిషా, థ్యాంక్ యూ శ్రీనివాస్.